హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే బంగాళాఖాతంలో అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో, అలాగే నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత వారం రోజుల నుంచి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడినప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయన్నమాట. అయితే ఇక తాజాగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో గురువారం అనగా నిన్నటి రోజున అల్పపీడనం ఒకటి ఏర్పడిందని భారత వాతావరణ శాఖ నుండి రిపోర్ట్ అయితే రావటం జరిగిందనమాట. సో అయితే ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో నిన్న మధ్యాహ్నం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్ర అన్ని డిస్ట్రిక్ట్స్‌లో కూడా కొంచెం మేఘావృతమైనటువంటి వాతావరణం అనేది కనబడుతూ ఉందన్నమాట. ఓకేనా? సో ఈరోజు తెల్లవారుజాము నుండి కూడా ఏపీలో అన్ని డిస్ట్రిక్ట్స్‌లో కూడా చూసినట్లయితే కంప్లీట్‌గా మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండి కొంచెం వేగంగా గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సో తెలంగాణలో కూడా కొన్ని కొన్ని జిల్లాల్లో సేమ్ మనకు వెదర్ అనేది ఇలాగే ఉంది. మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండి కొన్ని ప్రాంతాల్లో కొంచెం బలమైనటువంటి ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో రాగలి 24 గంటల పాటు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి? ఏ ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన ఈదురుగాలి వర్షాలు పడేందుకు అవకాశం ఉండొచ్చు? అలాగే రాగల 24 గంటల్లో ఎక్కడైనా కొంచెం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉందా? లేదా? ఇలాగ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా వన్ బై వన్ అయితే చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రెజెంటు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రికమెండ్ అయితే చేస్తుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను గైస్. చెక్‌ఔట్ చేసి తప్పకుండా జాయిన్ అయితే అవ్వండి. లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే తాజాగా బంగాళాఖాతంలో ఓకేనా? ఒక అల్పపీడనం అనేది ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ అధికారుల నుండి రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ఇప్పటికే బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రాల్లో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో, నైరుతి ఋతుపవనాల ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు అనేటువంటివి నమోదవుతూ ఉన్నాయన్నమాట. సో అయితే మనకు లేటెస్ట్‌గా రాగల 24 గంటల పాటు వెదర్ ఎలా ఉండబోతుందో మీకు చెప్తాను. ఓకేనా? సో మెయిన్‌గా మనకు ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు పడేందుకు అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. మరొక వైపు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమకి కూడా కొద్దిపాటిగా కొంచెం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడేందుకు కూడా అవకాశం ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు రిపోర్ట్ అయితే వెల్లడించడం జరిగిందనమాట. సో ఈరోజు ఉదయం నుండి కూడా ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మొత్తం కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం అనేది కనబడుతోంది. ఓకేనా? కొంచెం కొంచెంగా ఈదురుగాలులు కూడా బలంగా వీస్తూ ఉన్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుండి కూడా. ఇకపోతే శుక్రవారం అనగా ఇవాల్టి రోజుటి నుంచి ఆదివారం వరకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు చెప్తూ ఉన్నారు. కోస్తాలోని మిగిలినటువంటి ప్రాంతాలు రాయలసీమలో వచ్చేసి చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైనటువంటి
గాలులు కూడా వీస్తున్నందువలన మత్స్యకారులను సముద్రంలో చేపల వేటకు వెళ్ళరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం అనేదైతే సూచించడం జరిగింది. అల్పపీడనం బలపడి మధ్య భారతం వైపు పయనించి తరువాత కోస్తాలో ఎండ తీవ్రత పెరుగుతుందని ఇస్రో వాతావరణ శాఖ నిపుణుడు తెలియజేస్తూ వచ్చారన్నమాట. ఓకేనా? ఇదిలా ఉండగా గుజరాత్ నుండి కర్ణాటక వరకు అరేబియా సముద్రం తీరం పొడవునా ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి ప్రభావంతో పశ్చిమ భారతంలో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఇంకా ఋతుపవనాలు ఢిల్లీ సహా వాయువ్య భారతంలో అనేక ప్రాంతాలకు గురువారం విస్తరించాయని చెప్తూ ఉన్నారు. అల్పపీడనం బలపడి మధ్య భారతం మీదుగా పయనించే క్రమంలో ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, విదర్భ, మధ్య మహారాష్ట్ర, గుజరాత్లో వర్షాలు పెరగనున్నాయని కూడా వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తూ వచ్చారనమాట. ఓకేనా? సో మెయిన్గా మనకు ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో ఆదివారం వరకు అక్కడక్కడ పలు చోట్ల కొంచెం భారీ వర్షాలు పడినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఇక మనకు కావాల్సింది రాగల 24 గంటల పాటు వెదర్ ఎలా ఉంటుందో కదా! సో ఈ ఇమేజెస్ ద్వారా కొంచెం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ప్రెజెంట్ ఇటు సైడ్ చూడొచ్చు గైస్, మనకు ఈ ఋతుపవనాలు అనేటువంటివి విస్తరిస్తున్నప్పటికీ ఇదే సమయంలో మనకు బంగాళాఖాతంలో ఈ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడి సో అది కొంచెం అల్పపీడనంగా అయితే బలపడడం జరిగింది నిన్న మధ్యాహ్నం నాటికి. ఓకేనా? సో నిన్న మధ్యాహ్నం నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణంలో స్వల్పమైనటువంటి మార్పులు వచ్చాయి. వాతావరణం మొత్తం కూడా మేఘావృతం అయితే అయి ఉండి సో కొంచెం బలమైనటువంటి ఈదురుగాలు కూడా వీస్తూ ఉన్నాయన్నమాట. ఈవెన్ తెలంగాణలో కూడా ఇదే వాతావరణం అనేది కనబడుతుంది. సో ఇటు సైడ్ చూడొచ్చు, ఈ యొక్క అరేబియా మహాసముద్రాల తీర ప్రాంతాలకి ఆనుకొని ఇదివరకు ఉపరితల ద్రోణి అనేది ఒకటి ఆవరించి ఉండడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ మనకు ఈ ముంబై నగరం ఏదైతే ఉందో ఈ ముంబై నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయ్యేటువంటివి కురవటం జరిగిందనమాట. సో అక్కడ మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క ద్రోణుల ప్రభావంతో మరొక వైపు నైరుతి ఋతుపవనాల ప్రభావంతో కూడా అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు జిల్లాల్లో గత 4-5 రోజుల నుంచి కూడా హైదరాబాదు, మహబూబ్ నగర్, నాందేడు, వరంగల్, సిరిసిల్ల, అహ్మదాబాద్ కావచ్చు, జగిత్యాల, ఓకేనా? సో ఇటువంటి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు అయ్యేటువంటివి పడుతూనే ఉన్నాయి. సో ఇక రాగల 24 గంటల్లో చూద్దాం. సో ఇది ప్రజెంట్ ఈ టైంకి సంబంధించిన వెదర్ రిపోర్టు ఇమేజ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇది అల్పపీడనం బంగాళాఖాతంలో. సో ప్రజెంట్ అయితే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ లైట్ రెయిన్ నమోదవుతుంది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం ఈ యొక్క ఏరియాలలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి చల్లదనమైన వాతావరణం కనబడుతుందన్నమాట. ఓకేనా? ప్రజెంట్ ఈ టైం. మరొక వైపు తెలంగాణలో వచ్చేసి హైదరాబాదు, మహబూబ్ నగరు, నాందేడు, ఈ సిరిసిల్ల, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాదు, సంగారెడ్డి, ఓకేనా? సో ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లో కూడా అక్కడక్కడ కొంచెం లైట్ రెయిన్ పడేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ ఈ టైంకి. మిగిలినటువంటి ప్రాంతాల్లో వాతావరణం మొత్తం కూడా చల్లదనంగా ఉండేందుకు సూచనలు అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడొచ్చండి. ఇది ఈరోజు రాత్రి ఒక 7:30-8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో ఏపీలో మాత్రము ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కొంచెం చెదురుమదురుగా అక్కడక్కడ వర్షాలు పడతాయి. ఈ విశాఖపట్నం, విజయనగరము, కాకినాడ, ఏలూరు, ఓకేనా, రాజమహేంద్రవరం, విజయవాడ ఈ యొక్క ఏరియాలలో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉంది ఈరోజు రాత్రి 7:30-8 గంటల ప్రాంతంలో. సో ఇక్కడ చూడొచ్చు, ఈ ద్రోణి అనేది నేను చెప్పాను కదా ఒడిశా తీరాలకి మీద ఆనుకొని అల్పపీడనం అనేది ఒరిస్సా తీరాల మీద ఆనుకొని ఏర్పడిందని. సో ఇక్కడ ఒకసారి లైన్ లాగా చూడొచ్చు అనమాట. గ్రీన్ కలర్, ఎల్లో కలర్లు రెండు కూడా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి అనేది. ఓకేనా? సో దీని ఎఫెక్ట్ అనేది రాగల 3 రోజుల పాటు మెయిన్గా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు ఎక్కువగా ఉండొచ్చు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు మాత్రం ఒక మోడరేట్ రెయిన్ అయితే ఉంటుంది, అంటే మీడియంగా పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట.
ఓకేనా. సో అలాగే ఈరోజు రాత్రి 7:30, 8 గంటల ప్రాంతంలో వచ్చేసి ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం ఏరియాల్లో అక్కడక్కడ కొంచెం చెదురుమదురు వర్షాలు పడతాయి. ఈ రాయలసీమ డిస్ట్రిక్ట్స్‌లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడేందుకు అవకాశం ఉండొచ్చు. సో మరొక వైపు వచ్చేసి తెలంగాణలో మాత్రము నాందేడు, వరంగల్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాదు, ఈ మంచిర్యాల, పెద్దపల్లి ఈ డిస్ట్రిక్ట్స్‌లో మొత్తం కూడా వర్షాలయ్యేటువంటివి ఉన్నాయి ఖచ్చితంగా. సో నెక్స్టు ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది ఈరోజు అర్ధరాత్రి ఒక 12:30, 1 ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో అప్పుడు కూడా ఏపీలో మాత్రము ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో కొంచెం రెయిన్ అనేది హెవీగా పడేందుకు అవకాశం అయితే ఉంది. అక్కడక్కడ చెదురుమదురుతో కూడుకున్నటువంటి వర్షాలు. సో వర్షాలు పడేటప్పుడు ఎదురుగాలు కూడా కొంచెం బలంగా వీచేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రం లైట్ రెయిన్ ఉంటుందన్నమాట. పడితే తుఫానులతో కూడుకున్నటువంటి వర్షాలు. సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో మాత్రము ఈ యొక్క హైదరాబాదు, మహబూబ్‌నగర్, వరంగల్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ ఓకేనా. ఈ సంగారెడ్డి ఈ యొక్క ఏరియాలలో అక్కడక్కడ కొంచెం హెవీ రైన్ పడతాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇది చూడొచ్చు. రేపు తెల్లవారుజామున ఒక 6:30, 7 గంటల ప్రాంతంలో అనగా జూలై 4వ తారీఖున ఓకేనా. ఒక 6:30, 7 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కొంచెం హెవీ రెయిన్ పడేందుకు అవకాశం అయితే ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే ఈ చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు, రాజంపేట, ఈ బాపట్ల, చీరాల ఇక్కడ వరకు కూడా కొంచెం మేఘావృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ విజయవాడ, ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్, విశాఖపట్నము, రాజమహేంద్రవరము, కాకినాడ, ఏలూరు ఈ ఏరియాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు ఎదురుగాలితో కూడుకున్నటువంటి వర్షాలు ఉంటాయి. మరొక వైపు తెలంగాణలో మాత్రం అన్ని డిస్ట్రిక్ట్స్‌లో ఆల్మోస్ట్ ఆల్ వర్షాలు అయ్యేటువంటివి కొంచెం భారీగా కురిసేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్ ప్రకారం ఇది రేపు తెల్లవారుజామున. సో అలాగే రేపు మధ్యాహ్నం 1:30, 2 గంటల ప్రాంతంలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఏ డిస్ట్రిక్ట్స్‌లో అయితే చెప్పానో ఆ డిస్ట్రిక్ట్స్‌లో రేపు నైట్‌కి మళ్ళా 7:30, 8 గంటల ప్రాంతంలో మధ్యాహ్నంతో పోల్చుకుంటే నైట్‌కి కొంచెం భారీ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉంది. తెలంగాణలో మెయిన్ అండి. ఏపీతో పోల్చుకుంటే ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు, తెలంగాణలో మోస్ట్లీ అన్ని జిల్లాలకు కూడా హెవీ రెయిన్ ఎఫెక్ట్ అయితే ఉంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ ద్రోణి అనేది ఒడిశా తీరాల మీదుగా ఇలా అంతా కూడా విస్తరించిందనమాట. ఓకేనా. సో నేను రెగ్యులర్గా కూడా లేటెస్ట్ రిపోర్ట్స్ మొత్తం అందజేస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అప్ చేస్తానండి. ఇప్పటికే వీడియో కొంచెం లెందీ అయింది. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.